హలో గైస్, మీరు జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? జావా, ఎస్క్యూఎల్ లాంటి కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టాపిక్ ఇన్ జావా వచ్చేసి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి జనరల్గా. సో ఆ స్టేట్మెంట్స్ మనం ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఏ సినారియోస్లో మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి అనే డిసైడ్ చేయడానికి మనం ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇవి జనరల్గా మనకి ఎలా ఉంటాయంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ట్రూ అయితే ఒక టైప్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకొక పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనం ట్రూ ఆ ఫాల్సా అనేది చెక్ చేయడానికే మనం ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఒకటి వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్, అనదర్ వన్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. బట్ మోస్ట్లీ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ లోనే చాలా థింగ్స్ ఉన్నాయి. ఇఫ్, ఎల్స్ ఇఫ్, దెన్ ఇఫ్ ఎల్స్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ జావా, ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు ఎవాల్యుయేట్ ఏ కండిషన్. సో మనం ఏదైనా ఇఫ్ అంటే మనకు ఇందులో సింపుల్ గా మనకు ద నేమ్ సజెస్ట్ చేసినట్లు ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనం ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనే డెసిషన్ ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ద కంట్రోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ డైవర్టెడ్ డిపెండింగ్ అపాన్ ద స్పెసిఫిక్ కండిషన్. సో మనకు ఆ కండిషన్ మీద బేస్ చేసుకొని మనకు ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం డిసైడ్ అవుతుంది. సో దట్ ద కండిషన్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ గివ్స్ ఏ బూలియన్ వాల్యూ. మనం జనరల్గా మనం కండిషన్స్ రాస్తూ ఉంటాం. ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18, అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh, అమౌంట్ లెస్ దాన్ 1 lakh. సో ఇలా మనకు కావాల్సినవన్నీ డిఫైన్ చేసేసి కండిషన్స్లో ఆ కండిషన్ మనకి ట్రూ అయితే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకొక టైప్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ లో మనకు 4 టైప్స్ ఉన్నాయి. మెయిన్ వన్ ఫస్ట్ వచ్చేసి సింపుల్ వన్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇందులో ఎటువంటి ఎల్స్ కండిషన్ ఏది ఉండదు. ఒక ఇఫ్ కండిషన్ రాస్తాం, అది ట్రూ అయితే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే మనకు ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, తర్వాత నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ రాయడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ కంటే పెయింట్ తీసుకున్నాం. లెట్స్ సే మనం ఒక కండిషన్ రాసాం ఇందులో. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ, ఒక ఎక్స్ట్రా సీనియర్ సిటిజన్స్కి ఎక్స్ట్రా మనం పర్సెంటేజ్ యాడ్ చేయాలనుకుందాం. లెట్స్ సే ఒక 60 ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టికెట్లో 20% మనం ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నాం. సో అప్పుడు మనం ఏం చెక్ చేస్తాం? జనరల్గా మన కోడ్ రన్ అవుతూ ఉంటుంది, మధ్యలో వచ్చేసి ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 60 అప్పుడు మనం 20% అప్లై చేస్తాం. ఒకవేళ అవ్వకపోతే మనం ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేయమన్నమాట. సో ఇది బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఒక సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కోసం. సింపుల్ ఇఫ్. సో ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్, డబుల్ ప్రైస్ ఈక్వల్స్ టు లెట్స్ సే 1 lakh. నౌ ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 20. సో ఇది జనరల్ గా మనకు ఉన్నటువంటి ఒక ఏజ్. మనం ఈ ఏజ్ చేంజ్ చేసి మనకు కావాల్సినట్లుగా టెస్ట్ చేయొచ్చు. సో ఇఫ్ కండిషన్, సో ఇఫ్ కండిషన్ ఎలా రాయాలంటే మనం ఎలాగైతే మెథడ్ డిఫైన్ చేస్తామో సేమ్ వేలో ఇఫ్ అని ఇస్తాం. ఇలా ఒక ఫ్లవర్ బ్రాకెట్, ఇలా నార్మల్ బ్రేసెస్ అనేవి ఇస్తాం. ఎందుకు అంటే ఇందులో మనం ఏదైతే కండిషన్ రాయాలనుకుంటున్నామో ఆ కండిషన్ ఇందులో మెన్షన్ చేస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే మనకు ఏదైతే కోడ్ ఇందు లోపల రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల రాస్తాం. ఇప్పుడు ఏజ్ ఈస్
గ్రేటర్ దాన్ 60. ఒకవేళ 60 అయితే ఏం చేయాలనుకుంటున్నాం? జస్ట్ ప్రింట్ చేద్దాం ఒకటి. కస్టమర్ ఈస్ సీనియర్ సిటిజన్. తర్వాత ప్రైస్ ఈక్వల్స్ టు ప్రైస్ మైనస్ 0.2 ఇంటూ ప్రైస్. సో 20% అంటే 0.2 ఇంటూ ఇవ్వగానే ఇది 20,000 అవుతుంది. 1,00,000 మైనస్ 20,000 మనకు 80,000 అవుతుంది. ఫైనల్ ప్రైస్. సో ఆ ప్రైస్ ప్రింట్ చేద్దాం. సో సింపుల్ గా మనం ఏజ్ 20 ఇచ్చాం. తర్వాత ఏజ్ గ్రేటర్ దాన్ 60 అయితే మనం డిస్కౌంట్ ఆ ప్రైస్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి 20 ఉంది కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ స్టిల్ మనకు 1,00,000 అనే వస్తుంది ఫైనల్ ప్రైస్. ఎందుకు? సో ఏజ్ అనేది 20 ఉంది. ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 60 అనే ఈ పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉందో ఇది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయి ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ లైన్ మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఆఫ్టర్ ఇఫ్ తర్వాత మనకి ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 70 అని ఇద్దాం. ఏజ్ 70 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సో ఇఫ్ కండిషన్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 60 అన్నప్పుడు 70 ఇస్ గ్రేటర్ దాన్ 60 అనేది మనకు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ దీని లోపలికి వెళ్ళేసి ఇక్కడ కస్టమర్ ఈజ్ సీనియర్ సిటిజన్, ప్రైస్ ఈక్వల్స్ టు ప్రైస్ మైనస్ ఈ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అయి 20% డిస్కౌంట్ లో మనకు 80,000కి వస్తుంది అనమాట. సో ఇది ఒక సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ లో కూడా మనం కండిషన్స్ రాస్తాం. ఇక్కడ మనం కండిషన్స్ ఎన్నైనా రాయొచ్చు. ఒక కండిషన్ అయినా రాయొచ్చు, లేకపోతే ఒక 2 కండిషన్స్ 3 కండిషన్స్ మనం ఎన్ని కండిషన్స్ అయినా రాయొచ్చు. ఇది సింపుల్ గా ఒక కండిషన్ రాయడం. లేదు ఇంకొక కండిషన్ ఏదైనా రాయాలంటే అండ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 50,000. సో ఇది ఏమవుతుందంటే 2 కండిషన్స్ రాస్తున్నాం. ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది ట్రూ ఆ ఫాల్స్ అనేసి. సో ఈ సినారియోలో ఇది ట్రూ అవుతుంది. అండ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 50,000 ఇది ట్రూ ఆ కాదా చెక్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ ప్రైస్ 1,00,000 అనేది 50,000 కంటే ఎక్కువ కాబట్టి ఇది ట్రూ అవుతుంది, ఇది కూడా ట్రూ అవుతుంది. సో ట్రూ అండ్ ట్రూ మనకు ట్రూ అవుతుంది. సో ఇది అండ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఎన్ని కండిషన్స్ రాసినా అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ఓవరాల్ గా మనకు ట్రూ అవుతుంది. ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్సే అవుతుంది అనమాట. ఎందుకంటే అండ్ అని ఇచ్చినప్పుడు ఎన్ని కండిషన్స్ రాస్తే అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కూడా మనకు ఫాల్స్ అని వస్తుంది. ఒకవేళ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ 1,50,000 అంటే సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. 70 గ్రేటర్ దాన్ 60 అనేది ట్రూ. బట్ ప్రైస్ గ్రేటర్ దాన్ 1,50,000 అనేది ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ 1,00,000 ఉంది కాబట్టి. సో ఈ సినారియోలో కూడా మనకు ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ అవుతుంది కాబట్టి. అదే ఒకవేళ మనకి ఇక్కడ ఆర్ కండిషన్ ఇచ్చామంటే సో ఇదైనా ట్రూ అవ్వచ్చు, లేకపోతే ఇదైనా ట్రూ అవ్వచ్చు. రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా మనకు ట్రూ అవుతుంది అనమాట. సో అదే మనకు డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఆర్. సో అండ్ అన్నప్పుడు మనకు ఎన్ని కండిషన్స్ రాస్తే అన్ని ట్రూ అయితేనే మనకు ఓవరాల్ ఆ పర్టికులర్ కండిషన్స్ ట్రూ అవుతుంది. ఆర్ కండిషన్ ఉన్నప్పుడు మొత్తం కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా మనకు ఆ మొత్తం కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 60 ఆర్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ 1,50,000. సో ఇది ఫాల్స్ అయినప్పటికీ ఇది ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఈ పర్టికులర్ ఇన్సైడ్ ఉన్నటువంటి కండిషన్ సాటిస్ఫై కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కస్టమర్ ఈ సీనియర్ సిటిజన్, ఫైనల్ ప్రైస్ 80,000. సో ఇలా మనకు కావాల్సినట్లుగా అండ్ కండిషన్ ఆర్ కండిషన్ అనేది రాసుకోవచ్చు. సో ఇది సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్ లో ఎలా ఉంటుందంటే మనం ఇఫ్ కండిషన్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఆ మెన్షన్ చేసిన ఇఫ్ కండిషన్ లోపల ఉన్నటువంటి ఏదైతే ఈ పర్టికులర్ కండిషన్ ఉంటుందో ఇది సాటిస్ఫై అయితే ఇందు లోపల ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది సాటిస్ఫై అవ్వకుండా ఫాల్స్ అయితే ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ కంట్రోల్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్.
సో ఇక్కడ ఇందాక వచ్చిన దాంట్లో కూడా x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు 12. ఇఫ్ x ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 20, దెన్ x ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 20. సమ్ అనేది మనకు 20 కంటే ఎక్కువ ఉంటుంది అనేసి. ఒకవేళ అవ్వకపోతే మనం ఎటువంటి కోడ్ రాయలేదు కాబట్టి, సో ఈ రెండు 20 కంటే ఎక్కువైన సిచ్యువేషన్ లో మాత్రమే ఈ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్, ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు ద ఇఫ్ స్టేట్మెంట్. సో మనం ఇందాక రాసిన ఇఫ్ స్టేట్మెంట్ కి ఎక్స్టెన్షనే మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ఇందాక ఓన్లీ ట్రూ అయితేనే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాం. సో ఇందులో ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పాం. ఒకవేళ ఇది ఫాల్స్ అయినప్పుడు కూడా మనం ఏదైనా వేరే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు, అలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మనం ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్స్ సే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, if x plus y is less than 10, x plus y is less than 10, else x plus y is greater than 20. సో ఎందుకంటే మనకి వచ్చిన నెంబర్ అదే అవుతుంది కాబట్టి. దీన్ని ఇంకొక సింపుల్ వేలో మనకు జనరల్ గా అడిగే వన్ ఆఫ్ ద స్మాల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది దాంతో చూద్దాం. సో ఆల్రెడీ మనకు క్లాస్ ఉంది ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ లో. లెట్స్ సే మనకి ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో ఎనీ నెంబర్ డివిజబుల్ బై 2 ఈజ్ ఈవెన్ నెంబర్. సో 2, 4, 6, 8 ఇవన్నీ డివిజబుల్ బై 2 అండ్ మనం పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు 0 వస్తుంది కాబట్టి అది మనకి ఈవెన్ నెంబర్. ఎనీథింగ్ నాట్ డివిజబుల్ బై 2 మనకు ఆడ్ నెంబర్ అవుతుంది. అది జనరల్ గా మనకున్నది. లెట్స్ సే 3 కానీ 5, 7, 11 ఇలాంటివన్నీ మనకు ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 ఇలాగా 100, 102, 2000, 2002 ఇలాంటివన్నీ మనకి ఈవెన్ నెంబర్స్. లెట్స్ సే ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 20. సో 20 ఉంది. మనకు తెలియదు ఏ నెంబర్ ఇచ్చారో. ఈ నెంబర్ మనకు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా డిస్ప్లే చేయాలి అనుకుందాం. సో ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ 2 ఈక్వల్స్ టు 0. సో ఒకవేళ మనకి పర్సంటేజ్ చేసినప్పుడు మనకి ఇది డివిజబుల్ బై 2 అయితే అప్పుడు 0 వస్తే మనకి ఇది ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్ అవుతుంది అనమాట. కావాలంటే దీన్ని మనం ప్రింట్ చేసి కూడా చూడొచ్చు, మనకి ఏది 0 వస్తుందా కాదా అనేసి, జస్ట్ మన ఫర్ రెఫరెన్స్ కోసం. సో ఈ కోడ్ రాయకుండా ఏది వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ సింపుల్ గా ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయకుండా మనకు దాన్ని రన్ చేసి చూద్దాం. సో 20 ఇచ్చినప్పుడు మనకు ఆబ్వియస్లీ 0 వస్తుంది, ఎందుకంటే 20 డివిజబుల్ బై 2, మనకు 2 10 జా మనకు 20 కాబట్టి కింద రిమైండర్ లో 0 వస్తుంది. సో ఒకవేళ మనం 21 అని ఇస్తే మనకు రిమైండర్ 0 కాకుండా 1 వస్తుంది, ఎందుకంటే సో 2 ఇంటూ 10 20, సో 21 మైనస్ 20 మనకు 1 అవుతుంది. సో దీన్ని రన్ చేసినప్పుడు, సో ఆఫ్టర్ డివిజన్ 1, సో మనకు 2తో డివిజబుల్ చేసినప్పుడు 0 అయితే అది ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్. సో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి, సో ఇందులో సో సింపుల్ గా ఇక్కడ రాసేయచ్చు మనకు. గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్. సో ఇది మనం ప్రీవియస్ దాంట్లో కూడా మనం ఇలాగే రాసాం. ఇఫ్ కండిషన్ లో మనకు కండిషన్ సాటిస్ఫై అయితే ఇది అవ్వాలనేసి. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకు తెలుసు అది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది అనేసి. సో ఒకవేళ ఇది ట్రూ అయినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఎల్స్, ఎల్స్ అంటే ఒకవేళ పైన ఇచ్చినటువంటి కండిషన్ ఫాల్స్ అయితే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. గివెన్ నెంబర్ ఇస్ ఆడ్. సో ఇది సింపుల్. సో మనం ఒక కండిషన్ రాసాం ఇఫ్ లో, ఆ కండిషన్ ట్రూ అయితే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ సినారియోలో మనకి ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ అవుతుంది. ఒకవేళ మనం 100 ఇస్తే 100 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్, గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఇలా మనం ఏదైనా టూ టైప్స్ ఆఫ్ టూ పీసెస్ ఆఫ్ కోడ్ రాయాలి.
ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదా మనం ఇచ్చినటువంటి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు వేరే ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు మనం ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తూ ఉంటాం. అండ్ మనం రియల్ టైంలో ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చాలా రాస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి చాలా సినారియోస్లో కండిషన్స్ చెక్ చేసే సినారియోస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ క్యాలిక్యులేషన్ అప్పుడు మనకి ఎలిజిబులా కాదా చెక్ చేయాలంటే సింపుల్గా మనం ఒకటి చూస్తే మనకు క్రెడిట్ స్కోర్ అని ఒకటి ఉంటుంది మన లోన్లో. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ మనం అది రాయొచ్చు. ఇఫ్ దట్ పర్సన్ క్రెడిట్ స్కోర్ ఈజ్ లెస్ దాన్ 700 నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్. మనం మన క్రెడిట్ స్కోర్ ఎంటర్ చేయగానే మనం ఎలిజిబులా కాదా అనేసి ఫస్ట్ సినారియోలో మనం ఇవ్వచ్చు. ఒకవేళ సాటిస్ఫై అయ్యింది అనుకో, ఐ మీన్ ఆ గ్రేటర్ దాన్ అయితే ఆటోమేటిక్గా అందులోపల మళ్ళీ మనం కోడ్ రాయొచ్చు ఎంత ఎలిజిబుల్ ఉంటుంది బేస్డ్ ఆన్ పర్సెంట్ వాళ్ళ క్రెడిట్ స్కోర్ని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి సినారియోస్ అన్ని కన్సిడర్ చేసుకొని చేయొచ్చు. బట్ ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇమ్మీడియట్గా ఎల్స్లోకి వెళ్ళేసి మనం ఎర్రర్ త్రో చేయొచ్చు. పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు లోన్ డిస్పర్సల్. అలా మనం ఏదైనా ఎర్రర్ మెసేజ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సింపుల్గా మనం ఏదైనా ఓటర్ కార్డ్కి అప్లై చేయాలన్నప్పుడు అందులో కూడా మనం రాయొచ్చు ఏజ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 80 అయితే పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ కార్డ్. ఇఫ్ లెస్ దాన్ అయితే మనం పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ కార్డ్. సో అలా సింపుల్గా డిఫైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక సినారీ వచ్చేసి మనం ఇందాక దాంట్లో ఓన్లీ టూ కండిషన్స్ చూసాం. ఒకటి ట్రూ అయితే ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకొక పీస్ ఆఫ్ కోడ్. లెట్స్ సే మనకు ఒక సినారీ వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ మనం కండిషన్స్ చెక్ చేయాలి. లెట్స్ సే స్టూడెంట్ ఉన్నారు, ఒక స్టూడెంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ 90% ఉంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పాలి. 60 to 90 ఉంటే నార్మల్ యావరేజ్ కానీ లేకపోతే సెకండ్ క్లాస్. 35 to 60 ఉంటే థర్డ్ క్లాస్. 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్. సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాం. సో అప్పుడు మనం ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ ఇస్తే తెలియదు. సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎప్పుడు యూస్ చేయొచ్చు, ఒక పర్సన్ పాసా ఫెయిలా చెప్పాలనుకుంటే మనం చెప్పొచ్చు. లెస్ దాన్ 35 అయితే ఫెయిల్, గ్రేటర్ దాన్ 35 అయితే పాస్. సో ఇలా మనం ఈజీగా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లో ఇవ్వచ్చు. బట్ మనం గ్రేటర్ దాన్ 35 ఉండి 60 వరకు ఉంటే ఒక కేటగిరీ, 60 to 80 ఉంటే ఒక కేటగిరీ, 80 పైన ఉంటే ఒక కేటగిరీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ చెక్ చేయాలన్నప్పుడు సింపుల్ ఇఫ్ ఎల్స్ లో మనం చెక్ చేయడానికి కుదరదు. సో ఇలాంటి సినారియోస్ లో మనకున్న అనదర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ల్యాడర్. సో ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఆ కండిషన్ చెక్ చేసిన తర్వాత మనకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఇంకొక కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక కండిషన్. సో అలా మనం ఎన్ని కండిషన్స్ అయినా మనం మెన్షన్ చేయొచ్చు. లెట్స్ సే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో మనకు ఒక సినారియో ఉంది. లెట్స్ సే ఇంట్ మార్క్స్ ఈక్వల్స్ టు 60 లేదా 70. సో మనకు 70 మార్క్స్ వచ్చాయి. మన సినారీ వచ్చేసి మెన్షన్ చేయాలన్నమాట. ఆ, ఎలా ఏ ఏ ఏ స్లాబ్ లో ఉంటారు ఇతను అనేసి. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 80, this the student got ఫస్ట్ క్లాస్ మార్క్స్. సో ఇది ఒక బేసిక్ థింగ్. ఒకవేళ మార్క్స్ అనేవి 80 కంటే తక్కువ వచ్చాయి అంటే అప్పుడు మనకు మార్క్స్ లెస్ దాన్ 80. నెక్స్ట్ ఒకవేళ సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 కూడా ఇంక్లూడ్ చేద్దాం. 80 వచ్చినా కూడా మనకి స్టూడెంట్ ఫస్ట్ క్లాస్. బట్ 80 కంటే తక్కువ వస్తే మనకు స్టూడెంట్ కార్డ్ సెకండ్ క్లాస్. బట్ 80 కంటే తక్కువ అంటే మనకు 60 అయినా రావచ్చు, 60 కంటే తక్కువ 35 అయినా రావచ్చు, 35 కంటే తక్కువ 0 అయినా రావచ్చు. సో 0 వచ్చినంత మాత్రాన మనకు సెకండ్ క్లాస్ అని డిస్ప్లే చేయలేం. ఎందుకంటే ఈ సినారియోలో ఒట్టి ఇఫ్ ఎల్స్ కండిషన్ రాస్తే మనకు 0 వచ్చినా సో సెకండ్ క్లాస్ అనే వస్తుంది, ఒకవేళ 60 వచ్చినా సెకండ్ క్లాస్ అనే వస్తుంది. సో కాబట్టి ఈ సినారియోలో ఏం చేస్తామంటే సో ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ కాకపోతే ఇంకొక కండిషన్ చెక్ చేయమని ఎల్స్ ఇఫ్ అగైన్ ఇఫ్ కండిషన్ రాస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తామంటే మార్క్స్ లెస్ దాన్ 80,
సో 80 కంటే తక్కువ ఉండాలి అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60. సో ఈ స్లాబ్ లో ఉంటే అంటే 80 కంటే తక్కువ ఉండాలి, అలాగే 60 కంటే ఎక్కువ ఉంటే సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టూడెంట్ గాట్ సెకండ్ క్లాస్. సో ఇప్పుడు ఒకవేళ మనకు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, మార్క్స్ గ్రేటర్ దాన్ 80 అయితే ఇది, ఒకవేళ 80 కంటే తక్కువ వచ్చి 60 ఉంటే ఈ స్లాబ్ లో ఉంటాడు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ సేమ్ వేలో మార్క్స్ లెస్ దాన్ 60, ఒకవేళ 60 కంటే తక్కువ వచ్చి బట్ అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. సో 35 వచ్చినా మనకు పాస్ అయినట్లే కాబట్టి దిస్ అవుట్ స్టూడెంట్ గా. సో ఇలాగా. సో మనం అన్ని కండిషన్స్ చెక్ చేసాం. ఇంకా చెక్ చేయని కండిషన్ ఏంటి, లెస్ దాన్ 35 వస్తే ఎలా అనేసి. సో ఇంకా మనం ఎల్సిఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ కండిషన్స్ ఏది సాటిస్ఫై అవ్వకపోతే ఆబ్వియస్లీ స్టూడెంట్ కి 35 కంటే తక్కువ వచ్చినట్లు కాబట్టి ఎల్స్ ఇంకా ఏ సినారియోలో అయినా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ స్టూడెంట్ ఫెయిల్డ్. సో ఇలా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం 70 మార్క్స్ ఇచ్చాం కాబట్టి ఇతను వచ్చేసి సెకండ్ స్లాబ్ లో పడతాడు. సో స్టూడెంట్ గా సెకండ్ క్లాస్ మార్క్స్ కాబట్టి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. అండ్ మనకు లైన్ బై లైన్ ఒక్కొక్క కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టూడెంట్ గా సెకండ్ క్లాస్ మార్క్స్. ఒకవేళ మనం 10 మార్క్స్ ఇస్తే స్టూడెంట్ ఫెయిల్డ్. ఒకవేళ 50 ఇద్దాం, స్టూడెంట్ గా థర్డ్ క్లాస్ మార్క్స్. ఒకవేళ 90 ఇస్తే ఇంకా మనకు కోడ్ ఉంటుంది, ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకు ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మార్క్స్ గ్రేటర్ దాన్ 80 అంటే ఫస్ట్ క్లాస్, తర్వాత ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే తర్వాత ఈ కండిషన్, ఇది కూడా సాటిస్ఫై అవ్వకపోతే థర్డ్ది, ఇది కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఫోర్త్ది. సో ఇలా మనం ఇందులో మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఒక కండిషనే రాయాలి, రెండు కండిషన్సే రాయాలి అనేసి. సో నీకు ఎన్ని సినారియోస్ చెక్ చేయాలనుకుంటే అన్ని సినారియోస్ మనం ఎల్సిఫ్ 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 అని నుంచి మనం వాటన్నిటిని మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇది మనకు ఉన్నటువంటి ఎల్సిఫ్ లాడర్. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో ఒక సిటీ ఢిల్లీ అని ఇచ్చారు. సో సిటీ ఈక్వల్స్ టు మీరట్, సిటీ ఈజ్ మీరట్. ఎల్స్ ఇఫ్ సిటీ ఈక్వల్స్ టు నోయిడా, సిటీ ఈజ్ నోయిడా. ఇఫ్ సిటీ ఈక్వల్స్ టు ఆగ్రా, సిటీ ఈజ్ ఆగ్రా. ఇవేవి కాకపోతే ఫైనల్ గా ఆ పర్టికులర్ ఏదైతే సిటీ ఉందో దాన్నే ప్రింట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా చెక్ చేయడానికి. సో ఇది మనకు ఇఫ్ ఎల్సిఫ్ 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 లాడర్. సో ఇప్పటి వరకు మనం త్రీ థింగ్స్ చెప్పుకున్నాం. ఒకటి సింపుల్ ఇఫ్, ఓన్లీ ఒక్క కండిషన్ మాత్రమే ఉంటుంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ ఎల్సిఫ్, ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఇఫ్ లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్. సో ఇందులో ఇఫ్ లో ఉన్నది సాటిస్ఫై అయితే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, అది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్, అది కూడా ఫాల్స్ అయితే చివరిలో మనకి ఎల్స్ రాసి ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా వన్ బై వన్ చెక్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే మనం ఆల్రెడీ ఒక కండిషన్ ఇఫ్ రాసాం, ఇఫ్ కండిషన్. ఆ ఇఫ్ కండిషన్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం అనమాట. సో లెట్స్ సి ఇక్కడ చూస్తే సినారియోలో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20, అంటే మనకు నెంబర్ 20 ఉంది, ఇది 50 కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం చెక్ చేయాలి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేసి. ఒకవేళ ఎక్కువ ఉంటే మనం చెక్ చేయదలుచుకోలేదు, అప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 50. సో ఇలా మనం టూ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ సినారియోలో మనకి ఇది 20 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇన్సైడ్ వచ్చి ఈఫ్ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఒకవేళ మనకి ఈ ఫస్ట్ సినారియోలోనే మనకు ఫెయిల్ అయ్యి ఒకవేళ ఇక్కడ మనకు 100 ఉండింది అనుకో, అప్పుడు మనకు సెకండ్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకు, మనకు ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వచ్చేసి ఈ ఎల్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో నెస్టెడ్ ఇఫ్ లో లెట్స్ సే స్ట్రింగ్ కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా, ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు నేను చెక్ చేయాలనుకుంటాను, ఇఫ్ కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా. ఒకవేళ ఇండియా అయితేనే నేను చెక్ చేస్తాను వెదర్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్. ఒకవేళ ఇండియా అవ్వకపోతే లెట్స్ సే ఎల్స్ దిస్ పర్సన్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇండియా, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఫస్ట్ లోనే మనం చెక్ చేస్తున్నాం ఒకవేళ ఇండియా అయితేనే ఎగ్జిక్యూట్ చేయమని. సో ఒకవేళ ఇండియా అయితే డైరెక్ట్ మనం ఎలిజిబుల్ ఓట్ అని చెప్పట్లేదు, మళ్ళీ మనకి ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. సో పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్, రైట్. సో ఒకవేళ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా అయితే అప్పుడు మళ్ళీ ఏజ్ చెక్ చేస్తున్నాం, ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 అయితే పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ ఈ పర్టికులర్ ఏజ్ అనేది ఇండియా అయి ఉండొచ్చు, బట్ ఏజ్ ఒకవేళ లెస్ అయితే ఏం చేస్తాం, ఎల్స్ ఏజ్ ఇస్ ఇన్వాలిడ్, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇప్పుడు గమనిస్తే మనం చాలా ఇఫ్ స్టేట్మెంట్స్ రాసాం. ఎందుకు? సో ఫస్ట్ చెక్ చేస్తున్నాం, ఇఫ్ కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా అని ఇచ్చేస్తే ఒకవేళ ఇండియా కాకపోతే సింపుల్ గా మనం డిఫైన్ చేస్తున్నాం, పర్సన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా, సో నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ పర్సన్ ఇండియా నుంచి అయి ఉంటాడు, అయినప్పుడు మనం డైరెక్ట్ గా అలౌ చేయట్లేదు, మళ్ళీ అగైన్ ఏజ్ చెక్ చేస్తున్నాం, ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్, ఆర్ ఎల్స్ ఏజ్ ఈజ్ ఇన్వాలిడ్. ఒకవేళ మనం ఇక్కడే రాయొచ్చు అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ 20 అంటే అప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ లో ఏం డిస్ప్లే చేయాలో తెలియదు, ఎందుకంటే మనం ఇక్కడ పర్సన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా అని ఇచ్చాం, కానీ బట్ మనకు పర్సన్ ఈజ్ ఇండియా అని అయి ఉంటాడు, బట్ ఏజ్ అనేది తక్కువ అయి ఉండొచ్చు. సో అలాంటి సినారియో కూడా కవర్ చేయడానికి ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో మెయిన్ థింగ్ చెక్ చేస్తున్నాం, ఇండియానా కాదా అనేసి. ఫస్ట్ ఇండియా అయితే సో అక్కడే మనం ఒక ఫిల్టర్ అయిపోయింది. ఒకవేళ ఇండియా కాకపోతే మనం ఆటోమేటిక్ గా వేరే కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇండియా అయినప్పుడు అగైన్ మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 కాదా అనేసి. ఒకవేళ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 అయితే సో నో నీడ్, మనం పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఎందుకు? రెండు మనం సాటిస్ఫై అయ్యే కండిషన్స్ ఇచ్చాం కాబట్టి. ఇండియా 20, ఒకవేళ నేను 15 ఇస్తాను అని చెక్ చేస్తే సో ఏజ్ ఈజ్ ఇన్వాలిడ్, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో పర్సన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా బట్ ఏజ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఒకవేళ ఏజ్ వ్యాలిడ్ అయ్యి బట్ పర్సన్ వచ్చేసి ఇక్కడ నుంచి కాకుండా వేరేది ఇద్దాం, చైనా అని ఇద్దాం. సో పర్సన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఎందుకు? ఫస్ట్ సినారియోలోనే మనకు చెక్ చేస్తుంది ఇండియానా కాదా అనేసి. సో ఇక్కడ చైనా అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఫెయిల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఎక్కడైతే ఫ్లవర్ బ్రాకెట్ ఎండ్ అవుతుందో డైరెక్ట్ గా ఇఫ్ కండిషన్ నుంచి ఇక్కడికి స్విచ్ అయిపోయి సో ఎల్స్ లేకి వెళ్ళేసి ఈ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, పర్సన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా సో నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేసి. సో ఇలా మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లో బేసిక్ కావాలంటే నార్మల్ ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేయొచ్చు, లేదు మనం కొంచెం రెండు సినారియోస్ చెక్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూస్ చేయొచ్చు. రెండు కంటే ఎక్కువ మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేయాలన్నప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అలా మనం ఎల్స్ వరకు యూస్ చేస్తాం. అండ్ చివర్లో మనకి ఏదైనా ఒకవేళ ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ కూడా మనం ఏదైనా కండిషన్ చెక్ చేయాలనుకుంటే సో ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయొచ్చు, ఈ ఇఫ్ కండిషన్ లోపల మనం ఇంకొక కండిషన్ కూడా రాయొచ్చు. లెట్స్ సే మనం స్టేట్ చెక్ చేయాలనుకున్నాం అనుకో,
సో దీని లోపల మళ్ళీ ఇఫ్ స్టేట్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఈక్వల్స్ టు కర్ణాటక, సో ఇలా ఎన్ని ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్, ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్, ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ మనం ఎన్నైనా రాయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇఫ్ కండిషన్ బ్లాక్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బ్లాక్ అనేది క్లోజ్ చేయాలి. లేకపోతే ఆ పర్టికులర్ కోడ్లోనే అది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి కేర్ఫుల్ ఉండాలి. మనం ఏదైనా ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసినప్పుడు దాన్ని ఎక్కడో చోట క్లోజ్ చేయాలి. లేకపోతే అది నెవర్ ఎండింగ్ ఉంటే మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎల్స్ కండిషన్ మన ఇష్టం, మనకు అవసరమైతే రాయొచ్చు, లేదంటే ఓన్లీ ఇఫ్ రాసేసి వదిలేయచ్చు అనమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి కంట్రోల్ స్టేట్మెంట్స్.